మహా ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళ కొనసాగుతోంది. ప్రయాగ్రాజ్కు భక్తులు పోటెత్తారు. సంక్రాంతి నాడు ఒక్కరోజే 3,50,00,000 మంది భక్తులు త్రివేణి సంగమానికి తరలివచ్చినట్టు యూపీ ప్రభుత్వం వెల్లడించింది. సాధు పుంగవులు, భక్తులు, పర్యాటకులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాంస్కృతిక ఔత్సాహికులు మహాకుంభమేళాకు వస్తున్నారు. వారంతా మంచుతో కూడిన గంగానదిలో మునకేస్తున్నారు. కుంభమేళాకు తరలివచ్చే భక్తులతో ట్రావెల్ ఆదాయం భారీగా పెరుగుతోంది. ఓ అంచనా ప్రకారం ప్రయాగ్రాజ్కు వెళ్లే విమానాల టికెట్ల బుకింగ్ ఏకంగా 162% పెరిగింది. ట్రైన్ టికెట్ల బుకింగ్ ఏకంగా 182% చేరుకున్నాయి. ఇక హోటళ్లలో బుకింగ్స్ అయితే ఏకంగా 10 రెట్లు పెరిగాయి. అది ఊహించని పరిణామం. ఈ బుకింగ్స్ ఆకాశానికి చేరడానికి కారణమేమిటి? భారత్కు దీనితో ఎలాంటి ప్రయోజనం చేకూరుతుంది? వాచ్ ది స్టోరీ. మహాకుంభమేళతో కాసుల వర్షం కురుస్తోందా? మునుపెన్నడూ లేనట్టుగా ఎయిర్ ట్రాఫిక్ పెరిగిందా? ప్రయాగ్రాజ్లో సంగంనోస్ ప్రత్యేకత ఏంటి? ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమంలో మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా భక్తులు తరలివచ్చిన మహాసంగమంగా ఈ ఆధ్యాత్మిక వేడుక రికార్డు సృష్టిస్తోంది. మహాకుంభమేళాకు 60 కోట్ల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. వీరిలో అత్యధికులు హిందూ యాత్రికులే ఉంటారు. మిగిలిన వారంతా టూరిస్టులు, సాంస్కృతిక ప్రేమికులు కావడం విశేషం. దేశం నలుమూలల నుంచి కాకుండా విదేశాల నుంచి కూడా ఈ కుంభమేళా సందర్భంగా పవిత్ర నగరానికి పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. పుణ్య స్నానాలకు లారెన్ పావెల్తో పాటు హాలీవుడ్ నటుడు రిచర్డ్ గియర్, హాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ లాంటి ఎందరో సెలబ్రిటీలు విచ్చేస్తున్నారు. ప్రస్తుతం ప్రయాగ్రాజ్ టాప్ ట్రావెల్ డెస్టినేషన్ గా మారింది. ట్రావెల్ డిమాండ్ ఊహించినంత స్థాయికి పెరిగిపోయింది. విమానాల బుకింగ్ తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ప్రయాగ్రాజ్కు వెళ్లే విమానాల టికెట్లు గతేడాదితో పోలిస్తే ఏకంగా 162% బుక్ అయినట్లు ఓ ట్రావెల్ ఏజెన్సీ తెలిపింది. ఒక్క ప్రయాగ్రాజే కాకుండా సమీపంలోని ఎయిర్పోర్టులు కూడా కిటకిటలాడుతున్నాయి. వారణాసి ఎయిర్పోర్టుకు ఏకంగా 142% బుకింగ్స్ పెరిగాయి. లక్నో ఎయిర్పోర్టుకు 42% బుకింగ్స్ పెరిగాయి. ఇదే అదునుగా విమానయాన సంస్థలు ఛార్జీలను భారీగా పెంచేశాయి. జైపూర్, బెంగళూరు, ముంబై నుంచి వెళ్లే విమానాల ఛార్జీలు గతేడాది పోలిస్తే 3 రెట్లు పెరిగినట్టు తెలుస్తోంది. అయినా సరే భక్తులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ప్రయాగ్రాజ్కు తరలివస్తున్న కోట్ల మందికి యూపీ, కేంద్ర పర్యాటక శాఖలు ఘన స్వాగతం పలుకుతున్నాయి. కుంభమేళా సందర్భంగా పెరిగిన రద్దీని దృష్టిలో పెట్టుకుని 20 అదనపు విమానాలను కేటాయించారు. ఇక ప్రయాగ్రాజ్ ఎయిర్పోర్టులో ప్రయాణికుల తాకిడి నేపథ్యంలో వసతులను కూడా పెంచుతున్నారు. ఇక రైల్వే శాఖ కూడా ప్రయాణికుల కోసం 3,000 అదనపు రైళ్లను కేటాయించింది. ఇక రెగ్యులర్ గా 10,000 రైళ్లు ప్రయాగ్రాజ్ మీదుగా వెళ్తున్నాయి. మొత్తం 13,000 రైళ్లలో భక్తులను రైల్వే శాఖ తరలిస్తోంది. ఇక ట్రైన్ బుకింగ్స్ కూడా నింగికి చేరాయి. గతేడాదితో పోలిస్తే ఏకంగా 187% ట్రైన్ టికెట్లు బుక్ అయినట్లు రైల్వే శాఖ వర్గాలు చెప్తున్నాయి. ఇందులో 57% ప్రయాణికులు ఒంటరిగానే ప్రయాణిస్తున్నారు. అందులో 30% మంది మహిళలు ఉన్నారు. అదే సమయంలో హోటళ్లకు కూడా రద్దీ భారీగా పెరిగింది. ఇప్పుడు ప్రయాగ్రాజ్ టెంట్ పట్టణంగా మారింది. 150,000 టెంట్లను ప్రయాగ్రాజ్లో ఏర్పాటు చేశారు. అంతేకాకుండా భక్తుల సౌకర్యార్థం 25,000 వసతులను కూడా సిద్ధం చేశారు. తొలిసారి ఈ టెంట్ సిటీ గురించి కంప్లీట్ మ్యాప్ గూగుల్లో అందుబాటులో ఉంది. ఏ ప్రాంతానికైనా ఈజీగా వెళ్లేందుకు ఈ మ్యాప్లు సహకరిస్తాయి. గతేడాదితో పోలిస్తే ప్రయాగ్రాజ్లో హోటళ్ల బుకింగ్స్ 10 రెట్లు పెరిగాయి. హోటళ్లలో ధరలు కూడా పెరిగాయి. 80 లగ్జరీ వసతులను కూడా ప్రయాగ్రాజ్లో ఉన్నాయి. ఒక్కో గది ధర ఒక్కరోజు రాత్రికి ఏకంగా 40,000 రూపాయలను వసూలు చేస్తున్నారు. మహాకుంభమేళా భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని గ్రాండ్ షోకేస్ గా నిలుస్తోంది. లగ్జరీ టెంట్లతో పాటు ఎయిర్ కనెక్టివిటీని పెంచడంతో భారీగా భక్తుల రాక పెరిగింది. ఈ మెగా ఆధ్యాత్మిక కార్యక్రమంతో భారతీయ టూరిజం శాఖ భారీ బూస్ట్ ఇవ్వనుంది. ఇక మహాకుంభమేళాతో మహారాష్ట్ర ప్రభుత్వానికి కాసులు కురుస్తున్నాయి. ఈ వేడుకకు 40 కోట్ల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. సగటున ఒక్కో సందర్శకుడు 5,000 రూపాయలు ఖర్చు చేసిన 2 లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని యూపీ ప్రభుత్వం పొందనుంది. ఒకవేళ ఒక్కో భక్తుడు 10,000 రూపాయలను ఖర్చు చేస్తే మాత్రం 4 లక్షల కోట్ల రూపాయలకు ఆదాయం ఎగబాకనుంది. ఆహారం, పానీయాలత నుంచి 20,000 కోట్ల రూపాయల ఆదాయం రానుంది. విగ్రహాలు, దీపాలు, అగరబత్తులు, పుస్తకాలతో మరో 20,000 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. దీంతో యూపీ ఖజానా కలకలలాడనుంది. ఇక ప్రయాగ్రాజ్ లో ఫేమస్ ఘాట్ సంగంనోస్ ఇక్కడ భక్తుల పవిత్ర స్నానాల కోసం 2 హెక్టార్లలో 3 రెట్లు వసతులను పెంచింది.
సంగం నోస్ వద్ద ప్రతి గంటకు ఏకంగా 3 లక్షల మంది భక్తులు స్నానాలు చేయడానికి వీలుగా ఏర్పాట్లు చేసింది. 2019లో పోలిస్తే ఈసారి సంగం నోస్ వద్ద స్నానాల సంఖ్య 3 రెట్లకు పెరిగింది. గతంలో గంటకు 50,000 మంది పవిత్ర స్నానాలను ఆచరిస్తే ఇప్పుడు ఆ సంఖ్య 2 లక్షలకు చేరుకుంది. దీనికోసం 85 రోజుల ముందు నుంచి 3 షిఫ్టుల్లో 24 గంటల పాటు ప్రత్యేక బృందాలు శ్రమించినట్టు యూపీ ప్రభుత్వం వెల్లడించింది. ఈసారి జరుగుతున్న మహాకుంభమేళా ఎంతో ప్రత్యేకమైనది. 144 ఏళ్ల తర్వాత జరుగుతున్న కుంభమేళా కావడంతో దేశంలోని ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీ జాగ్రత్తలు తీసుకున్నాయి. కుంభమేళా ప్రాంతమంతా ఏఐతో కూడిన డ్రోన్లు, కెమెరాలతో నిఘాను పటిష్టం చేశారు. బారికేడ్లను దాటి వెళ్లడాన్ని కెమెరాలు గుర్తిస్తాయి. జనసంద్రతను అంచనా వేస్తాయి. భద్రతా తనిఖీల్లో ఏఐ ఆధారిత ముఖ గుర్తింపు వ్యవస్థలను ఏర్పాటు చేశారు. అంతేకాదు భక్తుల కోసం అక్కడి ఏర్పాట్లపై గూగుల్ చాట్ ఫీచర్ సైతం సిద్ధంగా ఉంది. అక్కడి నదిలో అండర్ వాటర్ డ్రోన్లను సైతం అధికారులు మోహరించారు. పవిత్ర స్నానాల సందర్భంగా భద్రతను ఈ డ్రోన్లు పర్యవేక్షిస్తాయి. ఇక 3,800 మంది రెస్క్యూ డ్రైవర్లను ఏర్పాటు చేశారు. నదిలో పెట్రోలింగ్ కోసం 11 ఎఫ్ఆర్పి స్పీడ్ మోటార్ బోట్లను, వాటర్ అంబులెన్స్లను కూడా సిద్ధం చేశారు. కుంభమేళాకు హాజరయ్యే భక్తులకు అన్ని రకాలుగా భద్రతను కల్పిస్తున్నారు.